ఈరోజు కరెంట్ అఫైర్స్లో మొదటి ప్రశ్న. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నూతన చైర్మన్ ఎవరు? ఆప్షన్ ఏ మోహన్ కుమార్, ఆప్షన్ బి మహేందర్ రెడ్డి, ఆప్షన్ సి తులసి కుమార్ శర్మ, ఆప్షన్ డి సంతోష్ రెడ్డి. ఆన్సర్ ఆప్షన్ బి మహేందర్ రెడ్డి. మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నూతన చైర్మన్గా జనవరి 26న బాధ్యతలు స్వీకరించారు. ఆయనతో పాటు కమిషన్ సభ్యులుగా రిటైర్డ్ ఐఏఎస్ అనితా రాజేందర్, పాల్వాయి రజనీకుమారి, అమీర్ ఉల్లా ఖాన్, నర్రి యాదయ్య, వై రామ్మోహన్ రావును తెలంగాణ ప్రభుత్వం నియమించింది. రెండవ ప్రశ్న. 14వ ఆల్ ఇండియన్ పోలీస్ కమాండో పోటీలు ఎక్కడ జరిగాయి? ఆప్షన్ ఏ విశాఖపట్నం, ఆప్షన్ బి కోల్కతా, ఆప్షన్ సి ముంబై, ఆప్షన్ డి చెన్నై. ఆన్సర్ ఆప్షన్ ఏ విశాఖపట్నం. విశాఖపట్నంలో జనవరి 22న 14వ ఆల్ ఇండియన్ పోలీస్ కమాండో పోటీలు ప్రారంభమయ్యాయి. 16 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 23 జట్ల మధ్య 5 విభాగాల్లో జరిగే ఈ పోటీలు జనవరి 30న ముగిశాయి. మూడవ ప్రశ్న. సెంట్రల్ జియోలాజికల్ ప్రోగ్రామింగ్ బోర్డ్ 63వ సమావేశం ఎక్కడ జరిగింది? ఆప్షన్ ఏ పట్నా, ఆప్షన్ బి జైపూర్, ఆప్షన్ సి కోల్కతా, ఆప్షన్ డి భోపాల్. ఆన్సర్ ఆప్షన్ డి భోపాల్. మధ్యప్రదేశ్లోని భోపాల్ వేదికగా జనవరి 22న సెంట్రల్ జియోలాజికల్ ప్రోగ్రామింగ్ బోర్డ్ 63వ సమావేశం జరిగింది. వచ్చే ఫీల్డ్ సీజన్ 2024-25 కోసం జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సుమారు 1055 సైంటిఫిక్ ప్రోగ్రామ్స్ల గురించి ఈ సమావేశంలో వివరించింది. నాలుగవ ప్రశ్న. ఏ దేశంతో కలిసి భారత్ సదా తాన్సిక్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ను నిర్వహిస్తుంది? ఆప్షన్ ఏ యుఏఈ, ఆప్షన్ బి సూడాన్, ఆప్షన్ సి సౌదీ అరేబియా, ఆప్షన్ డి ఉగాండా. ఆన్సర్ ఆప్షన్ సి సౌదీ అరేబియా. సౌదీ అరేబియాతో కలిసి భారత్ జనవరి 29 నుంచి ఫిబ్రవరి 10 వరకు సదా తాన్సిక్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ ప్రారంభ ఎడిషన్ను నిర్వహిస్తుంది. ఇరు దేశాల సైన్యాల మధ్య అనుభవాలను పంచుకోవడం ద్వారా సినర్జీ, ఇంటర్ ఆపరేటిబిలిటీ, జాయింట్ మెన్షిప్ వంటివి మెరుగుపరచడమే ఈ ఎక్సర్సైజ్ ముఖ్య లక్ష్యం. ఐదవ ప్రశ్న. జాతీయ పజిల్ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఆప్షన్ ఏ జనవరి 28, ఆప్షన్ బి జనవరి 29, ఆప్షన్ సి జనవరి 30, ఆప్షన్ డి జనవరి 31. ఆన్సర్ ఆప్షన్ బి జనవరి 29. మెదడుకు పదును పెట్టి మెంటల్ డెవలప్మెంట్కి ఎంతగానో ఉపయోగపడే పజిల్స్ విలువను గుర్తిస్తూ ఏటా జనవరి 29న జాతీయ పజిల్ దినోత్సవం జరుపుకుంటారు. 2002లో ప్రారంభమైన పజిల్ దినోత్సవం ఇప్పటికీ అనధికారమే అయినా దీనికి ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ ఉంది. ఆరవ ప్రశ్న. మార్స్పై ఎగిరిన తొలి హెలికాప్టర్ పేరేంటి? ఆప్షన్ ఏ ఇంజన్యూటీ, ఆప్షన్ బి అమురేష్, ఆప్షన్ సి వెర్టిక్, ఆప్షన్ డి రత్స్. ఆన్సర్ ఆప్షన్ ఏ ఇంజన్యూటీ. 2021లో నాసా ప్రయోగించిన ఇంజన్యూటీ మార్స్పై ఎగిరిన తొలి హెలికాప్టర్. 2021 ఏప్రిల్లో మార్స్పై ప్రారంభమైన ఇంజన్యూటీ ప్రస్థానం జనవరి 18న ముగిసింది. ఏడవ ప్రశ్న. ఇటీవల ఫ్రీడమ్ ఆఫ్ ది సిటీ ఆఫ్ లండన్ అవార్డు అందుకున్న భారతీయ వ్యక్తి ఎవరు? ఆప్షన్ ఏ వినోద్ పరివార్, ఆప్షన్ బి ఆనంద్ ముఖర్జీ, ఆప్షన్ సి చంద్రకాంత్, ఆప్షన్ డి అజిత్ మిశ్రా. ఆన్సర్ ఆప్షన్ డి అజిత్ మిశ్రా. భారత్లో జన్మించిన బ్రిటిష్ న్యాయవాది అజిత్ మిశ్రా ప్రతిష్టాత్మక ఫ్రీడమ్ ఆఫ్ ది సిటీ ఆఫ్ లండన్ అవార్డు అందుకున్నారు. యూకే ఇండియా లీగల్ పార్ట్నర్షిప్ స్థాపనతో పాటు న్యాయ వ్యవస్థలో చేసిన కృషికి గాను ఆయనకు ఈ అవార్డు లభించింది. ఎనిమిదవ ప్రశ్న. ఆసియా షూటింగ్ ఛాంపియన్షిప్ 2024లో అత్యధిక పతకాలు సాధించిన దేశం ఏది? ఆప్షన్ ఏ భారత్, ఆప్షన్ బి సౌత్ కొరియా, ఆప్షన్ సి చైనా, ఆప్షన్ డి జపాన్. ఆన్సర్ ఆప్షన్ ఏ భారత్. ఇండోనేషియాలోని జకార్తా వేదికగా జరిగిన ఆసియా షూటింగ్ ఛాంపియన్షిప్ 2024లో అత్యధిక పతకాలు సాధించిన దేశంగా భారత్ నిలిచింది. 12 గోల్డు, 7 సిల్వర్, 5 బ్రాంజ్ మెడల్స్ గెలిచిన భారత్ మొత్తం 24 పతకాలతో అగ్రస్థానంలో ఉండగా 14 మెడల్స్తో సౌత్ కొరియా, 7 మెడల్స్తో చైనా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. తొమ్మిదవ ప్రశ్న. ఆస్ట్రేలియన్ ఓపెన్ 2024 ఉమెన్ సింగిల్స్ విజేత ఎవరు? ఆప్షన్ ఏ కోకో గాఫ్, ఆప్షన్ బి జెంగ్ ఫిన్వెన్, ఆప్షన్ సి అరీనా సబలెంకా, ఆప్షన్ డి ఫియోనా ఫెర్రో. ఆన్సర్ ఆప్షన్ సి అరీనా సబలెంకా. బెలారస్ క్రీడాకారిణి అరీనా సబలెంకా
ఆస్ట్రేలియన్ ఓపెన్ 2024 ఉమెన్ సింగిల్స్ విజేతగా నిలిచింది. జనవరి 27న జరిగిన ఫైనల్స్లో చైనా ప్లేయర్ జెంగ్ పిన్వెన్పై అరీనా 6-3, 6-2 తేడాతో విజయం సాధించింది. ఇక ఆఖరు ప్రశ్న, దీనికి సమాధానం మీరే తప్పకుండా కామెంట్ చేయండి. జాతీయ అమరవీరుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఆప్షన్ ఏ జనవరి 28, ఆప్షన్ బి జనవరి 29, ఆప్షన్ సి జనవరి 30, ఆప్షన్ డి జనవరి 31. వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.